సరే, ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం. మన మానవ చరిత్ర గురించి, మన గతం గురించి మనకు అన్నీ తెలుసు అని మనం తరచుగా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంటాం కదా. టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు అంతా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో జరిగినట్లు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కానీ అదంతా నిజమేనా? ఆధునిక ప్రపంచం సాధించిన పురోగతి అంతా ఒక ఎత్తైతే, మన గతం మనకు విసిరే సవాళ్లు మరొక ఎత్తు. ఈ విశ్లేషణలో మన ఆధునిక జ్ఞానాన్ని పూర్తిగా సవాల్ చేసే, ఇప్పటికీ సమాధానం దొరకని 7 అద్భుతమైన రహస్యాలను మనం పరిశీలించబోతున్నాం. ఇది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ జర్నీ కాబోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన కళ్లముందే, మన భూమిపైనే ఎన్నో భౌతిక ఆధారాలు, పురాతన వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆశ్చర్యమేంటంటే, నేటి ఆధునిక సైన్స్ కూడా వాటిని అసలు వివరించలేకపోతోంది. అవి మన చరిత్ర యొక్క కాలక్రమాన్ని, అంచనాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే మనం నేర్చుకున్న చరిత్ర కేవలం మంచుకొండ పైభాగం మాత్రమేనా? ఈ ప్రశ్నతోనే మన మొదటి మిస్టరీ వైపు అడుగులేద్దాం. మొదటి విభాగం: పరిష్కరించబడని ప్రాచీన జ్ఞానం. ఇక్కడ మనం చేతిలో ఇమిడిపోయే కొన్ని అంతుచిక్కని వస్తువుల గురించి మాట్లాడుకుందాం. మన అన్వేషణ 1912లో మొదలవుతుంది. విల్ఫ్రెడ్ వోయ్నిచ్ అనే ఒక పాత పుస్తకాల డీలర్కు ఇటలీలోని ఒక పురాతన మఠంలో ఒక విచిత్రమైన పుస్తకం దొరికింది. అందులో మిగిలి ఉన్న పేజీల సంఖ్య ఇదిగో ఇదే, 240. కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ వోయ్నిచ్ మేనుస్క్రిప్ట్ దాదాపు 600 సంవత్సరాల క్రితం నాటిది. కానీ ఇక్కడ అసలు మైండ్ బ్లాక్ అయ్యే విషయమేంటంటే, ఈ పుస్తకం ఎవరికీ అర్థం కాని ఒక వింతైన రహస్య భాషలో వ్రాయబడింది. ఎంతోమంది టాప్ సైంటిస్టులు, క్రిప్టోగ్రాఫర్లు, చివరికి నేటి ఆధునిక ఏఐ కూడా ఈ భాషను డీకోడ్ చేయలేక చేతులెత్తేసింది. అసలు అందులో ఏముందో వింటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. ఆ అక్షరాలు భూమిపై ఏ సంస్కృతితోనూ మ్యాచ్ అవ్వవు. అందులో ఉన్న మొక్కల బొమ్మలు మన భూమిపై ఎక్కడా కనిపించవు. మధ్యయుగ ఐరోపా ప్రజలకు కనీసం ఐడియా లేని ఎన్నో నక్షత్ర మండలాల చిత్రాలు అందులో ఉన్నాయి. ఇక పైపులు, ట్యూబ్లు ఉన్న ఒక ఆకుపచ్చని ద్రవంలో మహిళలు స్నానం చేస్తున్నట్లున్న చిత్రాలైతే ఏదో తెలియని అడ్వాన్స్డ్ టెక్నాలజీని సూచిస్తున్నాయి. కొందరేమో ఇదొక గ్రహాంతర సందేశమంటారు, మరికొందరు అంతరించిపోయిన ఒక ప్రాచీన నాగరికత రికార్డంటారు. లేదా ఇదొక అత్యంత సంక్లిష్టమైన వైద్య పుస్తకమా, లేక కేవలం ఒక బూటకమా? ఏదీ స్పష్టంగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు సీన్ 1901కి మారుద్దాం. గ్రీకు డైవర్లు సముద్రంలో మురిగిపోయిన ఒక పడవను వెతుకుతున్నప్పుడు వాళ్లకి తుప్పుపట్టిన ఒక లోహపు ముక్క దొరికింది. మొదట అదొక పనికిరాని వస్తువు అనుకున్నారు. కాని ఎక్స్రేలు తీసిన తర్వాత దిమ్మ తిరిగే నిజం బయటపడింది. ఏంటంటే అది ఏకంగా 2000 సంవత్సరాల నాటి ఒక అనలాగ్ కంప్యూటర్. మన ఆధునిక కంప్యూటర్లకు క్రీస్తుపూర్వం నాటి ఈ యాంటీకైథారా మెకానిజంకు మనం పోలిక చూస్తే నిజంగా ఆశ్చర్యమిస్తుంది. ఇది గ్రహాల కదలికలను లెక్కించడమే కాకుండా గ్రహణాలను కూడా ముందే పక్కాగా అంచనా వేసేది. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ యంత్రం లోపల 37 ఖచ్చితమైన లోహపు గేర్లు ఉన్నాయి. ఒక ఆధునిక గడియారంలో ఉండే అంత ఖచ్చితత్వంతో. 2000 సంవత్సరాల క్రితం ఎవరు దీన్ని తయారుచేసుంటారు? ఆ కాలంలో అసలు అలాంటి మెటల్ టూల్స్ ఎక్కడివి? ఇంతటి అత్యుత్తమ టెక్నాలజీ చరిత్ర పుటల్లోంచి అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది? ఇది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. రెండవ విభాగం: భారీ మరియు అసాధ్యమైన నిర్మాణాలు. చేతిలో ఇమిడే వస్తువుల నుంచి భూభాగాలనే మార్చేసిన భారీ మిస్టీరియల్ వైపు వెళ్దాం. మన తదుపరి గమ్యస్థానం పెరూ దేశపు ఎడారిలో ఉన్న 2000 సంవత్సరాల నాటి నాజ్కా లైన్స్. ఎడారిలో పైపొరగా ఉన్న ఎర్రటి మట్టిని తొలగించి కింద ఉన్న తెల్లటి నేలను బయటపెడుతూ ఏకంగా 300కు పైగా రేఖలను గీశారు. కోతులు, సాలీడులు, భారీ పక్షుల చిత్రాలు ఇందులో ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ చిత్రాలు కేవలం ఆకాశం నుండి మాత్రమే పూర్తిగా స్పష్టంగా కనిపిస్తాయి. అసలు విమానాలు, డ్రోన్లు లేని ఆ కాలంలో పైనుండి చూసే అవకాశం లేకుండా ఇంత భారీ డిజైన్లను ఎవరి సహాయం లేకుండా ఎలా గీశారు? ఇవి నక్షత్రాలను సూచించే క్యాలెండరని, నీటికోసం ప్రార్థించే మార్గాలని, లేదా ఏలియన్స్ ల్యాండింగ్ మార్క్లని, ఇలా ఎన్నో రకాల థీరీలు బలంగా వినిపిస్తున్నాయి. నాజ్కా లైన్స్ నుండి ఇప్పుడు మనం ఈజిప్ట్లోని 4500 సంవత్సరాల నాటి గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖుఫు వద్దకు వద్దాం. ఈ పిరమిడ్ల నిర్మాణం నేటి ఇంజనీర్లను కూడా ఆశ్చర్యపరుస్తుంది. 2017లో స్కాన్ పిరమిడ్స్ మిషన్ అనే బృందం ఒక అద్భుతం చేసింది. మ్యూయాన్ రేడియోగ్రఫీ అనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పిరమిడ్ లోపల ఒక్క డ్రిల్ కూడా వేయకుండా పరిశోధనలు చేశారు. అప్పుడే ఒక మైండ్ బ్లోయింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అవును,
మీరు వింటున్నది నిజమే. ఆ భారీ పిరమిడ్ లోపల ఏకంగా ఒక కమర్షియల్ విమానం పట్టేంత పెద్ద శూన్య ప్రదేశం లేదా రహస్య గది దాగి ఉంది. వేల సంవత్సరాలుగా అది అలాగే లాకై ఉండిపోయింది. ఇది నిర్మాణ సమయంలో బరువును బ్యాలెన్స్ చేయడానికి ఏర్పాటు చేసిన కారిడార్ అని కొందరంటే, ఎవరికీ దొరకని రహస్య నిధి లేదా ప్రాచీన టెక్నాలజీని దాచిన గది అని మరికొందరంటారు. దానికి తోడు ఆ పిరమిడ్లో ఉన్న ఇరుకైన మార్గాలు ఆకాశంలోని నక్షత్రాలతో పక్కాగా అలైనై ఉండటం ఈ రహస్యాన్ని మరింత కాంప్లెక్స్గా మారుస్తోంది. ఇక పసిఫిక్ మహాసముద్రంలోనే ఈస్టర్ ఐలాండ్ సంగతి చూద్దాం. అక్కడ మోవాయ్ విగ్రహాలుంటాయి కదా, వాటిలో కొన్నిటి బరువు ఏకంగా 80 టన్నులు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఎలాంటి భారీ యంత్రాలు, ఇనుప పనిముట్లు లేని ఆ రోజుల్లో కేవలం ప్రాథమిక రాతి పనిముట్లతో అంత బరువైన విగ్రహాలను ఎలా చెక్కారు? ఆ కొండ ప్రాంతాల్నుంచి కిలోమీటర్ల మేర వాటిని ఎలా తరలించారు? ఇప్పటికీ మన మోడర్న్ ఇంజనీర్లకు కూడా అదొక పెద్ద పజిలే. శతాబ్దాల పాటు ఆ విగ్రహాలు కేవలం 30 అడుగుల రాతి తలలు మాత్రమే అని అందరూ అనుకున్నారు. కాని త్రవ్వకాల్లో తేలింది ఏంటంటే, భూమి లోపల వాటికి భారీ మొండెములు కూడా ఉన్నాయి. కాలక్రమంలో మట్టి వాటిని కప్పేసిందన్నమాట. ఆ ద్వీపవాసుల ప్రకారం అవి వాళ్ల పూర్వీకుల రక్షక దైవాలు కావచ్చు, లేదా ఎవరికీ తెలియని ఒక అడ్వాన్స్డ్ సొసైటీకి సంబంధించిన ఆనవాళ్లు కావచ్చు. ఏది ఏమైనా ఆ విగ్రహాల ఉనికి ఒక పెద్ద పజిల్. 3వ విభాగం, ప్రకృతికి కనిపించని ప్రమాదాలు. ఎక్కడైతే సైన్స్కు మిస్టరీకి మధ్య లైన్ బ్లర్ అవుతుందో ఆ సముద్ర రహస్యాల వైపు వెళ్దాం. ఫ్లోరిడా, బర్మూడా మరియు ప్యూర్టోరీకోలను కలిపే ఒక విశాలమైన సముద్ర ప్రాంతమే ఈ బర్ముడా ట్రయాంగిల్. ఇక్కడ జరిగిన అత్యంత ఫేమస్ ఘటన 1945 నాటి ఫ్లైట్ 19 ఇన్సిడెంట్. వినండి, ఒక మామూలు మిషన్ కోసం 5 అమెరికన్ నేవీ బాంబర్ విమానాలు బయల్దేరాయి. కొద్దిసేపటికే వాళ్ల కంపాసులు పనిచేయడం ఆగిపోయాయి, నావిగేషన్ పోయింది. కొన్ని గంటల్లో కమ్యూనికేషన్ పూర్తిగా కట్టాయి. ఆ 5 విమానాలు సముద్రం మీదుగా గాలిలో కలిసిపోయాయి. ఇక్కడ అసలు భయంకరమైన విషయమేంటంటే, వాళ్లను కాపాడటానికి వెళ్లిన రెస్క్యూ టీం విమానం కూడా ఎలాంటి ఆనవాళ్లు లేకుండా కనుమరుగైపోయింది. కేవలం విమానాలే కాదు, యుఎస్ఎస్ సైక్లాప్స్ లాంటి భారీ నౌక దాదాపు 300 మంది ప్రయాణికులతో ఎలాంటి ఎస్ఓఎస్ సిగ్నల్ కూడా ఇవ్వకుండా అక్కడే అదృశ్యమైంది. దీనికి ఎన్నో రకాల సిద్ధాంతాలున్నాయి. సముద్ర గర్భంలోని మీథేన్ వాయువులు నీటి సాంద్రతను మార్చేసి నౌకలను లాగేసుకుంటాయని కొందరంటే, అక్కడున్న అయస్కాంత క్షేత్రాల వల్లే కంపాస్లు పాడవుతాయని శాస్త్రవేత్తలంటారు. మరోవైపు ఇదొక గ్రహాంతరవాసుల అబ్డక్షన్ బేస్ అని, లేదా మునిగిపోయిన అట్లాంటిస్ నగరానికి చెందిన టెక్నాలజీ అని నమ్మేవాళ్లు ఉన్నారు. ఏది నిజమైనా అక్కడసలు ఏం జరుగుతుందన్నదెవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. 4వ విభాగం, సైన్స్ మరియు విశ్వాసం మధ్య ఉన్న పజిల్. ఇప్పుడు మనం మతం, సైన్స్ మరియు చరిత్రను ఒకేసారి కన్ఫ్యూజ్ చేసే ఒక మిస్టరీని చూద్దాం. అది ఇటలీలోని ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ఈ పురాతన వస్త్రంపై ఒక మనిషి శరీరం యొక్క స్పష్టమైన ఆకారం ముద్రించబడి ఉంటుంది. ఆశ్చర్యమేంటంటే, బైబిల్లో చెప్పిన క్రీస్తు సిలువ వేయబడిన గాయాలు అచ్చం ఈ వస్త్రంపై ఉన్న ఆకారానికే కనిపిస్తాయి. 1988లో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఇది కేవలం 700 సంవత్సరాల నాటి ఒక మధ్యయుగ క్రియేషన్ అని సైంటిస్టులు చెప్పారు. కానీ కాలుష్యం వల్లే ఆ రిజల్ట్స్ తప్పుగా వచ్చాయని ఇతర పరిశోధకుల వాదన. అసలు ఆ వస్త్రంపై ఆ చిత్రం ఎలా పడిందన్నదానికి సైన్స్ దగ్గర కూడా క్లియర్ సమాధానం లేదు. ఒక అసాధ్యమైన సూపర్ న్యాచురల్ రేడియేషన్ ఫ్లాష్ వల్ల ఆ ఇమేజ్ ప్రింట్ అయ్యిందని ఒక థియరీ. ఇదెలా సాధ్యమైందనే చర్చ ఇప్పటికీ హాట్ టాపిక్గానే ఉంది. ముగింపు, అసంపూర్ణ మానవ చరిత్ర. సో ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఈ 7 రహస్యాలు మనకు అన్నీ తెలుసు అనుకునే భ్రమను ముక్కలు చేస్తున్నాయి. మనం చూస్తున్న వాక్యం అక్షరాల నిజం. మన చరిత్ర మనకు నేర్పినంత సరళమైనది కాదు. ఈ ప్రాచీన అద్భుతాలు అంతరించిపోయిన నాగరికతల పానా, లేక మనకు అర్థం కాని అరుదైన సహజ దృగ్విషయాల, లేదా ఏదైనా అతీంద్రియ శక్తుల ఆనవాళ్లా? ఏదేమైనా ఇవి నిరూపించేదొక్కటే, మన మానవ చరిత్ర అనేది ఇప్పటికీ సగం మాత్రమే సాల్వ్ అయిన ఒక పెద్ద పజిల్. మనం నేర్చుకోవాల్సింది, కనుక్కోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. చివరిగా మనల్ని మనం అడగాల్సిన ఒక లోతైన ప్రశ్న. టెక్నాలజీతో మనం ఎంతో ఎదిగామని అనుకుంటున్నాం సరే, కానీ మన కళ్ల ముందే ఉన్న నిజాన్ని మనం నిజంగానే విస్మరిస్తున్నామా? మనకు తెలిసిన పరిమితుల్లోనే ఉంటూ అసలు నిజాన్ని చూడలేకపోతున్నామా? చరిత్ర ఎప్పటికీ స్థిరమైనది కాదు. అది ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. ఈ విశ్లేషణ మిమ్మల్ని సరికొత్తగా ఆలోచించేలా చేసిందని అనుకుంటున్నాను. ఎప్పుడూ ప్రశ్నించడం ఆపకండి, అన్వేషణ కొనసాగించండి.